నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి విజయం సాధించడంతో తిప్పర్తిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి విజయం సాధించడంతో మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆదిమూలం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి విజయానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పార్టీ నాయకులకు, ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ సర్పంచ్ రొట్టెల రమేష్, తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, సీనియర్ నాయకులు బత్తుల సోమరాజు, జాకటి భాస్కర్, చిలుక శ్రీనివాస్ రెడ్డి, వంగూరి గిరి, బద్దం సైదులు, ఎండి బాబర్, గుండెబైన సైదులు, రవి, వెంకన్న, శివ, కిన్నెర రవి, రాము, సైదులు, శ్రవణ్, నాగరాజు, రాజు, సందీప్, భగత్ ఇతరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్లో నల్లగొండకు సంబంధించి కుందూరు రఘువీరెడ్డి గారు మన భారతదేశంలోనే ఒక మంచి మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఈ మెజార్టీకి సహకరించినటువంటి మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మరి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా కృషి పట్టుదలతోటి, కార్యకర్తల అనుసంధానంతో మరి ఇంత పెద్ద భారీ మెజార్టీని అందించినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా తిప్పర్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేశానికి ఎన్నికలు అనేది జరగడం జరిగింది. దానిలో భాగంగానే మరి నల్గొండ నియోజకవర్గం నుండి కుందూరు రఘువీరెడ్డి గారు మరి 5 లక్షల మెజారిటీతో గెలవడం అనేది మరిది చాలా పెద్ద మెజారిటీ. ఇప్పటివరకు మన నల్గొండ నియోజకవర్గంలో వచ్చిన దాంట్లో చాలా పెద్ద మెజారిటీతో గెలవడం అనేది జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలను చూశారు. మరి కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశాన్ని పరిరక్షించుకోవచ్చు, ఈ దేశ ప్రయోజనాలని కాపాడుకోవచ్చు అనే విధంగా ఈరోజు ప్రజలు మరి మన నల్గొండ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి దేశంలో కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా సీట్లు మరి ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావడం అనేది జరిగింది. ఈ మెజార్టీలో కీలకంగా పనిచేసినటువంటి మరి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇట్లాంటి మెజార్టీ అందించినందుకు నల్గొండ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.